హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను బడంగపేటలో ఉన్న బేకరీ దగ్గరికైతే వచ్చేసాను. కేక్ తీసుకుందామని చెప్పి. సో, తమ్ముడిది బర్త్‌డే అండి. పిన్ని కొడుకుది. చిన్నాయనది. సో, చిన్న తమ్ముడిది బర్త్‌డే కదా! అందుకని కేక్ అయితే తీసుకెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ గిఫ్ట్ తీసుకెళ్దాం అనుకున్నాము. బట్ మేము స్టార్ట్ అయ్యింది లేట్‌గా స్టార్ట్ అయినాము. 7:30 తర్వాత వెళ్ళినామనమాట. అందుకని ఆ టైంలో మళ్ళీ ఇంకా సెర్చ్ చేసే అంత టైం లేకున్నది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందేమో అని జస్ట్ కేక్ అయితే తీసుకెళ్దాము అని అనుకొని కేక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కేక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బాగున్నాయి, చూడడానికి అయితే బాగున్నాయి. చాక్లెట్ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఎవ్రీ టైం చాక్లెటే ప్రిఫర్ చేసాం కదా, అందుకని చెప్పి ఈసారి చాక్లెట్ కేక్ తీసుకోలేదనమాట. ఇది బెంగళూరు అయ్యంగార్ బేకరీ కదా, కొంచెం ఫేమసే. అంటే ఇటు సైడ్ కొంచెం బాగుంటుంది, అందుకని చెప్పి ఇక్కడ తీసుకుందామని వచ్చినాము. ఫైనల్గా మేము ఇదైతే డిసైడ్ అయిపోయినాము. ఇదొకటి తీసేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత కేక్ పీసెస్, ఇక్కడ కుకీస్ కూడా బాగున్నాయండి. కుకీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మిన్నయ్యకైతే ఒక 2 కుకీస్ అయితే తీసుకున్నాను. ఇంకా కేక్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయిపోయినాము. మేము బిస్కెట్స్ తీసుకున్నాం మిన్నయ్య కోసమని. ఇంకా ఆ తర్వాత ఈ మధ్య ఏంటో అండి, ప్రతిసారి మేము లేట్‌గానే వెళ్తున్నాము. లేట్ జర్నీసే అవుతున్నాయి. నైట్ జర్నీసే అవుతున్నాయి. అనుకుంటున్నాము కానీ ఎర్లీగా వెళ్ళాలి అని, ఇంకా అవ్వట్లేదు. అస్సలు అవ్వట్లేదు. సో, మేము వెళ్ళేసరికి ఈ విధంగా డెకర్ అయితే చేసేసిర్రు. ఇంట్లోనే, బయట అయితే ఏం కాదు. ఇంట్లోనే చిన్నగా చేసుకుంటున్నారనమాట. తను మా అక్క, పెద్దక్క, ఇంకా అక్క వాళ్ళ కూతురు తను మిన్ని. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసినారు. అక్క, బావ, ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంకా తిను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అక్కడ నిల్చున్నాడు చూసావా, తను మా తమ్ముడు. అంటే పిన్ని వాళ్ళ కొడుకు అని చెప్పాను కదా. మా పిన్నికి ఇద్దరు మగ పిల్లలు. అయితే పెద్దోడు చిన్నోడు అని పిలుచుకుంటాం మేము. సో, తన పేరు హరి. ఇంకా రూప, మా మరదల పేరు రూప అనమాట. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటి అంటే, మా తమ్ముడి హరిది ఇంకా మా మరదలు రూపది ఇద్దరిది ఒకే రోజు అనమాట బర్త్డే. సో, వాళ్ళిద్దరూ ఒకే రోజు రావడము అసలు మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. ఫస్ట్ బర్త్డే ఏమో ఊర్లోనే చేసుకున్నారనమాట. అప్పుడు మేము హైదరాబాద్లోనే ఉన్నాము. సో, అప్పుడు వెళ్ళలేకపోయినాము. ఇంకా నెక్స్ట్ ఈ బర్త్డేకి వచ్చేసరికి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినారు. ఇక్కడే ఉంటున్నారు. అందుకోసమని వెళ్ళినాము. ఇంకా లాస్ట్ టైం ఏంటంటే ఊర్లోనే ఉన్నారు కదా, మాకు వాళ్ళు జరుపుకున్నారో లేదో మాకు ఐడియా లేదని, మేమైతే వెళ్ళే అంత టైం లేకుండింది. ఇంకా అందుకనే చిన్నగా మేము కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కేక్ అయితే తీసుకుపోయినాం. చూసారా, ఇది వీళ్ళు ఆర్డర్ చేసి తీసుకున్న కేక్ అనమాట. వాళ్ళే తీసుకున్నారు కేక్. మేమైతే నెక్స్ట్ కేక్ తీసుకున్నాము. ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తను మా మరదలు కపుల్స్ అండి. ఇంకా మేమైతే నేనని కాదు కానీ, ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు అంటారు, మీ మ్యారేజ్ డే కానీ మీ బర్త్డే కానీ అన్నీ ఖర్చు లేకుండా ఒకటేసారి జరుపుకుంటారు, మీకు ఖర్చు చాలా తగ్గిపోయింది అని కామెంట్స్ చేస్తూ ఉంటారనమాట. ఈవిడ అత్తమ్మ, రూప వాళ్ళ మదర్ అనమాట. సో, వాళ్ళ సిస్టర్ రాలేకపోయింది. ఇంకా అత్తమ్మకి ఇద్దరు కూతుర్లు, దీని పెద్ద, ఇంకా చిన్న ఆమె రాలేకపోయింది అనమాట. ఇంతకుముందు ఒక వీడియోలో స్వర్ణగిరి వెళ్తున్నప్పుడు వెళ్ళాం కదా. సో, తను ఉష, తను అనమాట వాళ్ళ చెల్లెలు, చిన్న మరదలు వాళ్ళ చెల్లెలు. అంటే ఇందాక ఈవినింగ్ వచ్చారు అందరూ. ఇదిగో ఇక్కడనే ఇక్కడ పాపని ఎత్తుకొని గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని వచ్చింది కదా, తను రూప వాళ్ళ ఇంటి పక్కన రిలేటివ్స్ అనమాట. వీళ్ళని కూడా ఇన్వైట్ చేసినారు, వాళ్ళు కూడా వచ్చినారు. వీళ్ళు అక్క, బావ. వీళ్ళంటే కొంచెం నాకు ఇష్టమే అనుకోండి, ఎందుకంటే కొంచెం ఏదైనా షేర్ చేసుకోగలను వీళ్ళతోన. బావతో అక్కతో షేర్ చేసుకోగలను.
బావ వాళ్ళ ఫ్యామిలీ, బావ, అక్క, ఇంకా బన్నీ, మిన్ని. మా బాబు పేరేమో మిన్ను, మిన్ని, తన పేరేమో మిన్ని. మస్తు అంటే మస్తు యాక్టివ్గా ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంది, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడనేమో మా తమ్ముడు పెద్దోడు అంటాం కదా, పెద్దోడు చిన్నోడు అంటాం కదా, వాళ్ళిద్దరు అనమాట, పిన్ని కొడుకులు ఇద్దరు. మా తమ్ముడికి మ్యారేజ్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది కదా, సో తను డెలివరీ అయింది రీసెంట్గా, బాబు పుట్టాడనమాట. కంగ్రాచులేషన్స్ చెప్పండి మా తమ్ముడికి. ఇంకా తనేమో తమ్ముడు, చిన్నమ్మమ్మ వాళ్ళ కూతురి కొడుకు, సో ఆ విధంగా తమ్ముడు. క్లియర్గా ఉంటాయి. మందేనావా అది? మరి ఏమైంది? ఏమైంది? బాగా ఫ్రేమ్ లో పట్టట్లేదు. మా సైజులకు నువ్వు ఎక్కువైపోతున్నావు. తిను హైదరాబాద్లో అంతే. అక్క మళ్ళీ వీడియో తీయనా? వీడియోనే ఉండాలి తమ్ముడు. ఓ అమ్మో, నీ ఛానల్ కోసమా? షర్ట్ అన్ని మిస్ అయినాయి. కాకపోతే బిట్స్ కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. యాడ్ చేసుకోవచ్చు, కట్ చేసి వేసుకునే పడు. అలా ఫస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకోక ఎట్లా వీడియో ఎట్లా ఫస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకో. చెప్పేసే మా ఆయన మొత్తం మేడల్లోనే బిజీగా ఉన్నాడని చెప్పి అందులో చెప్పు. మా బుడ్డది తినమంటే తింటలేదు. నన్ను కాదు పిచ్చి కూడా అంటావు. ఇంకా వీళ్ళందరూ మా తమ్ముడి ఫ్రెండ్స్ అనమాట. తరుణ్ కనిపించట్లేదు ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా తమ్ముడు కూడా ఫ్రెండ్స్ అనుకోండి. ఎంత సపోర్ట్ చేశాడు తరుణ్. వచ్చేసాడు కదా, రూప పక్కన నిల్చున్నాడు చూడండి, ఎంత హైట్ ఉన్నాడు. అసలు అంత హైట్ ఉండే పక్కన నిల్చుంటే కూడా అట్లే అనిపిస్తా, అసలు ఇట్లా తలెత్తుకొని చూస్తాను అనమాట, అంత హైట్ ఉంటాడు. ఇంకా నైట్ ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసేసాము. ఇంకా బిర్యానీ ఆర్డర్ చేశాడు, సో అక్కడే తినేసి నైట్ 11 o'clock వచ్చేసామండి.